ఏ వీడియో బేసిక్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్ డెవలప్‌మెంట్ గురించి డిజైన్ చేసిన వీడియో ఇది. మోస్ట్‌లీ ఇంటర్‌వ్యూస్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్ డెవలప్‌మెంట్ మీద ప్రతి ఇంటర్‌వ్యూలోనూ క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. మెయిన్‌గా సార్టింగ్ టెక్నిక్స్‌ని, సెర్చింగ్ టెక్నిక్స్‌ని, గ్రాఫ్స్‌ని, ట్రీస్‌ని గనక మనం ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వీటిని చేయాలంటే ముందు మనము ఇంకో కొన్ని చేయాలన్నమాట. సో, అవేంటి అనంటే యూ ఆర్ సపోజ్డ్ టు సాల్వ్ సమ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ లైక్ థిస్. అంటే ఇది పెద్ద ప్రాబ్లమ్ అని గాదు. మీకు దీంట్లో నుంచే బేసిక్‌గా మీకు లాజిక్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అని అంటారు. ఇలాంటి కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో, అప్పుడు మనకి లాజిక్ డెవలప్‌మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఈ సార్టింగ్ గాని, సెలక్షన్ గాని, మర్జ్ సార్ట్ అయినా సరే మీరు ఏది చేయాలనుకున్నా ఈజీగా అవ్వాలి అనంటే మాత్రం ముందు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్‌ని బాగా రాయాలి. నేను చెప్పడమనే గాదు, మీరు మంచి డేటా స్ట్రక్చర్స్ డెవలపర్స్‌ని ఎవ్వరు అడిగినా సరే ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మేము అనంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ప్యాటర్న్ ప్రోగ్రామ్సే. గత కొన్ని సంవత్సరాలుగా నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా మీకు ప్రతి ఎగ్జామ్‌లో ఇచ్చేవే అండ్ మోర్ ఓవర్ ప్రతి మన ఇంటర్వ్యూలో గూడా వన్ ఆర్ ది అదర్ ప్లేసెస్ దే విల్ ఆస్క్ యూ థిస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్, ట్రిక్కీ క్వెషన్స్. సో, మరి ఇంకేంటి లేట్ ఏంటి? లెట్ అస్ స్టార్ట్ ఇట్. సో, వీటిని మనం టార్గెట్ చేసేటప్పుడు మనకెలాంటి ఫర్ లూప్స్ అవసరమవుతాయి వాటి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. 0 లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఎంత వీడియో పెద్దగున్నా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా షార్ట్స్‌లోను, రీల్స్‌లోను పెడుతున్నాను. వాటిని కూడా చూడండి. మీకేమన్నా ఇంకా ఎక్స్‌ట్రా కావాలనుకుంటే నాకు పింగ్ చేయండి. లేదా కమెంట్‌లో పెట్టండి. నేను వాటికి సంబంధించిన వీడియోస్‌ని కూడా కొన్ని రీల్స్‌గా కన్వర్ట్ చేసి మీకు డిస్‌ప్లే చేస్తాను. లెట్ అస్ నాట్ వేస్ట్ ద టైమ్. డైరెక్ట్‌లీ జంప్ ఇంటు వేర్ టు స్టార్ట్ ద ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. సో, నన్నడిగితే మీకు బేసిక్‌గా ఒక ఫర్ లూప్ అనేది రావాల్సుంటది. సో, నేను బేసిక్ ఫార్మాట్‌ని చూస్తున్నాను. ప్యాటర్న్ 1.html. సో, హియర్ నా దగ్గర కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ మీకు చూపిస్తాను. మీకు కావాలి అని అనుకుంటే dupoly.vercel.app మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు జావాస్క్రిప్ట్ మీద కంప్లీట్ ట్యుటోరియల్ ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఫర్ లూప్స్, వైల్ లూప్స్ మీద మీరు అసైన్‌మెంట్స్ తీసుకుంటే హియర్ యూ హ్యావ్ ద సీక్వెన్స్. ఒక మంచి సీక్వెన్స్ ఉంటుంది. దీన్ని కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే ఇవే కంటిన్యూ చేయండి. వీటిని ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాలి. సో, ఫస్ట్ మన టార్గెట్ ఇది. సో, ఈ ప్రోగ్రామ్స్‌లో గూడా ఫస్ట్ నేను ఈ థర్డ్ ప్రోగ్రామ్‌ని చేస్తా. సో, ఇలాగ థర్డ్ ప్రోగ్రామ్ చేయాలి. ఇది ప్రోగ్రామ్ చేయాలి అనంటే ఏం చేయాలి? రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసుకుందాం. ఈ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్‌లో మనం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఈ ప్యాటర్న్‌లో 5 వాల్యూస్ మనకు కావాలి. సో, ముందు 1, 2, 3, 4ని ప్రింట్ చేద్దాం. చాలా సింపుల్‌గా అయిపోతది. సో, వేర్ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ కన్సోల్‌లో కాకుండా డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయండి. సో, అవుట్‌పుట్ మీకు డైరెక్ట్‌గా కనపడుతుంది. సో, హియర్ డాక్యుమెంట్ మీద షో చేయడానికి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి I అన్నాననుకోండి. యూ ఆర్ గోయింగ్ టు గెట్ 1, 2, 3, 4, 5 ఇట్లా మనకి అవుట్‌పుట్ వస్తుంది. క్లియర్? సో, మీరు ఈ ఫస్ట్ ప్యాటర్న్‌ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సేమ్ ఫర్ లూప్‌ని మనము 5 టైమ్స్ కనుక రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే, ఇదే ఫర్ లూప్‌ని 5 టైమ్స్ రిపీటెడ్‌గా చేస్తే మనకి 1, 2, 3, 5, 4 1, 2, 3, 4, 5 అనే సీరీస్ మనకి 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో, దానికోసం నేను ఇంకొక లూప్ తీసుకుంటున్నాను. ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5, j ప్లస్ ప్లస్.
సో ఈ పర్టికులర్ లూప్లో మీరు ఏ కోడ్ పెట్టినా సరే అది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు 1 2 3 4 5 ప్రింట్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఏముందో అది పెట్టాను. ఈ ఫర్ లూప్లో ఇంతకుముందు రాసిన ఫర్ లూప్ పెట్టేశాను. పెట్టేసి నా అవుట్పుట్ చూడంగానే మీకు 1 2 3 4 5 1 2 3 4 5 అని 5 టైమ్స్ రిపీటెడ్గా ప్రింట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి అని అంటే 1 2 3 4 5 అని ప్రింట్ అయిన తర్వాత మనకు ఒక బ్రేక్ కావాలి. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్ అని నేను HTML లో కనుక చూస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ అవుట్పుట్ 1 2 3 4 5. సో ఐని యూజ్ చేస్తే అదే మీరు ఇక్కడ ఇప్పుడు మీ ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఐ కాకుండా జేని యూజ్ చేసామని అప్పుడేమవుతుంది 1 1 1 1 1 అనే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఇలాగ ప్రింట్ అయింది అనే దాన్ని ఫస్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ ఈ 2 ప్రోగ్రామ్స్ మీద మీరు కనుక ఫుల్ ఎఫర్ట్స్ పెడితే మీరు చేయలేని ప్రోగ్రామ్ అంటూ ఉండదు. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి ఒక అరగంట గంట పట్టొచ్చు బిగినింగ్లో, కానీ మీరు కంప్లీట్ చేస్తారు. మొత్తం ఫిలాసఫీ మొత్తం దీంట్లోనే ఉంది. సో ఆ ఫిలాసఫీ ఏంటి అని అంటే జే వాల్యూ 1 అయినప్పుడు వాట్ ఎవర్ ద బాడీ ఆ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే జే వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ ఇదే బాడీ మళ్ళీ సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ వాల్యూ 1 అవుతుంది, రైట్? సో ఈ పర్టికులర్ ఫర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన ప్రతిసారి జే వాల్యూ 1 ఉంటుంది కదా, ఎందుకంటే జే వాల్యూ 1 ఉన్నప్పుడు దీని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఈ ఫర్ లూప్ రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ అయిన ప్రతిసారి జే వాల్యూ మారట్లేదు కాబట్టి జే వాల్యూ 1 ఉంది కాబట్టి జే వాల్యూ 1 1 1 1 అనే ప్రింట్ అవుతుంది. మరి ఇంతకుముందు ఎలా ప్రింట్ అయింది సార్ అని అంటే ఐ పెట్టినప్పుడు ఏమైంది 1 2 3 4 5, ఎందుకు మనం ఐ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి జే 1 అయినప్పుడు ఐ వాల్యూ 1 2 3 4 5 వరకు రిపీట్ అవుతుంది. సో మనకి ఈ రకంగా ఈ జే అండ్ ఐ వాల్యూస్లోనే మొత్తం మ్యాటర్ అంతా ఆధారపడింది. సో ఫస్ట్ మీరు ఇలా స్టార్ట్ చేసినప్పుడు దీన్ని తీసేసి అది పెడదాం, దాన్ని తీసేసి ఇది పెడదాం, ఇట్లా ఏదో చేస్తూ ఉంటారు. చెయ్యండి, పర్లేదు, నో ప్రాబ్లం, అట్లాగే కంటిన్యూ చేయండి. స్టార్టింగ్లో ఎవరైనా అలాగే చేస్తారు, కానీ ప్రతిసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనలీ నేను అనుకున్న 2 ప్యాటర్న్స్ చూపించాలనుకున్నాను. దీని తర్వాత మీకు చూపించాలనుకున్నది, ఇప్పుడు మీరు ఇక్కడ జే ప్లేస్లో యాజ్ అ క్యారెక్టర్గా స్ట్రింగ్ లాగా @ కనుక యూజ్ చేసామనుకో, @ సింబల్ అనేది 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగే @ కాకుండా స్టార్ యూజ్ చేసామనుకో, స్టార్ ప్రింట్ అవుతుంది. మీకు హ్యాష్ నచ్చితే హ్యాష్ పెట్టుకోండి. @ చూడడానికి బాగుంది కదా, లెట్ us కంటిన్యూ @ సరే. ఇప్పుడు నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫర్ లూప్ ఉంది కదా, ఈ ఫర్ లూప్ని ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కాకుండా జే టైమ్స్ అని పెట్టామనుకో, ఇప్పటి నుంచి మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ అనేది అర్థం అవ్వడం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద వెరీ ఫస్ట్ టైం ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న ఫర్ లూప్ ఓన్లీ 1 టైమే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అన్నాను కాబట్టి ఫస్ట్ టైం జే వాల్యూ 1 ఉంటుంది కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆగిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ వస్తుంది, తర్వాత జే వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు మళ్ళీ కండిషన్ ఎలాగో సాటిస్ఫై అయింది, జే కండిషన్. మళ్ళీ ఫర్ లోపలికి వచ్చినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈసారి. కాబట్టి ఈ ఫర్ లూప్ 2 టైమ్స్ రిపీట్ అయ్యింది కాబట్టి మనకి 2 @ వచ్చింది. సో మళ్ళీ బ్రేక్ జరిగింది, మళ్ళీ ఐ వాల్యూ 3 అయిన తర్వాత 3 లెస్ దాన్ 5 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంట. సో ఈసారి ఐ వాల్యూ 3 అయినప్పుడు సారీ జే వాల్యూ 3 అయినప్పుడు ఈ ఫర్ లూప్ మనకి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అందుకనే మనకి ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు
ఈ టైంలో కాకుండా జేని గనక నేను ప్రింట్ చేశాను అనుకో, ఏం అవుట్పుట్ వస్తుంది అనేది గెస్ట్ చేయండి ఫస్ట్. గెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాజ్ చేయండి వీడియో. ఇప్పుడే పాజ్ చేయండి, పాజ్ చేయండి. అదో కొంతమంది పాజ్ చేయలేదు, పాజ్ చేయండి ఒకసారి. ఆ. ఇప్పుడు మీరు ఒక పేపర్ తీసుకుని మీరు అవుట్పుట్ రాయండి. ఓకే. అవుట్పుట్ రాసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు నేను జే అని రాస్తే ఏమవుతుంది నాకు, ఫస్ట్ టైం ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు, జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ 1 టైం రిపీట్ అవుతుందని చెప్పాను కదా, కాబట్టి 1 అని డిస్ప్లే అవుతుంది. తర్వాత జే వాల్యూ 2 అయినప్పుడు ఈ ఫర్ లూప్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 సార్లు 2 2 అనే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ చూస్తే 2 2 3 3 4 4 4. ఎందుకు? ఈ ఫర్ లూప్ మనకి 4 సార్లు ఎగ్జిక్యూట్ అయినా 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, జే టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినా సరే జే టైమ్స్, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ ఫస్ట్ 1 అని ప్రింట్ చేసినప్పుడు జే వాల్యూ 1 ఉంది కాబట్టి 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. జే వాల్యూ 2 ఉన్నప్పుడు 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి జేనే ప్రింట్ చేశాం కాబట్టి 2 అనే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మీరు మెల్లగా ఇప్పుడు 1 1 2 అనే అవుట్పుట్ని కనుక తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి పాజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటేనే లాజిక్ మీకు తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. ఓకే. లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో నాకు ఫస్ట్ టైం 1 అని రావాలి. తర్వాత 1 2 అని రావాలి. తర్వాత 1 2 3 అని రావాలి. తర్వాత 1 2 3 4 అని రావాలి. అంటే ఈ ఐ చూస్తే మీరు ఫస్ట్ టైం 1 వరకే రిపీట్ అయింది. సెకండ్ టైం 1 అండ్ 2 కోసం రిపీట్ అయింది. థర్డ్ టైం 1 2 3 కోసం కూడా రిపీట్ అయింది. కాబట్టి జే కాకుండా ఐని గనక మనం ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ 1 1 2 1 2 3 1 2 3 4 5 1. యాజ్ సింపుల్ యాజ్ దట్. తర్వాత ఈ కోడ్ మనకు రావాలి. సో ఫస్ట్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇప్పటి వరకు మన లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఇది 1 టైం మాత్రమే రిపీట్ ఫస్ట్ టైం. ఇప్పుడు 5 టైమ్స్. చాలా సింపుల్ ఆన్సర్. బేసిక్గా ఇది 5 టైమ్స్ రిపీట్ అవ్వడానికి కారణం ఎవరు? ఔటర్ లూప్. ఫర్ జే లూపే మనకి లోపల ఉన్న ఐ లూప్ని అన్నిసార్లు రిపీట్ చేస్తుంది. సో నేను ఏం చేస్తానంటే జేని ఫస్ట్ 5 టైమ్స్ రిపీట్ చేయడానికి ఈ రకమైన లాజిక్ రాసుకుంటా. సో ఫస్ట్ జేలో 5 ఉంటుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 2, తర్వాత 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్ని కనుక చూస్తే ప్రతిసారి ఏం ప్రింట్ అవుతుంది? ఐ కాబట్టి ఐని తీసేసి జే అని పెట్టండి. మీకు ఎగ్జాక్ట్లీ 5 5 5 5 5 4 4 4 4 ఈ రకంగా మనకు అవుట్పుట్ వచ్చింది. ఇంకొకటి చూద్దాం మనం. ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 5 అని రావాలంటే మనకి ఏం చేయాలి కదా? సో అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు మరి సో హియర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే. అంటే ఫస్ట్ టైము ఐ వాల్యూ జే వాల్యూ 5 అయినప్పుడు ఈ లోపల ఉన్న ఫర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే రిపీట్ అయిన ప్రతిసారి ఐ వాల్యూ 0, తర్వాత 1, తర్వాత 2, సారీ, ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 వస్తుంది. కాబట్టి జే బదులు ఐని గనక ప్రింట్ చేసుకోగలిగితే మనకి ఈ రకమైన అవుట్పుట్ వస్తుంది. గాట్ ఇట్? అలాగే ఫస్ట్ 5 రావాలంట. అంటే ఫస్ట్ టైం ఓన్లీ ఒక్కసారే రిపీట్ అవ్వాలి. సెకండ్ టైం 4 4, తర్వాత 3 3 3, తర్వాత 2 2 2, తర్వాత 1 1 1 1. అసలు ఇదెట్లా పాసిబుల్ అవుతుంది?
ఎస్, కరెక్ట్. ఆలోచించారా? చాలా సింపుల్ ఆన్సర్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా, జే వాల్యూ 5 అయినప్పుడు మనకి ఓన్లీ వన్ టైమే రావాలి, వన్ టైమే లూప్ రిపీట్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ లోపల ఉన్న లూప్ ఓన్లీ వన్ టైం రిపీట్ అవ్వాలి. ఐ వాల్యూ గురించి ఓకే, లోపల ఉన్న లూప్ మనకి వన్ టైం మాత్రమే రిపీట్ అవ్వాలి. ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు ఓకే, నేను ఇలా రాస్తాను. 5 మైనస్ జే ప్లస్ 1. సో ఫస్ట్ జే వాల్యూ 5 అయినప్పుడు 5 మైనస్ 5 0 ప్లస్ 1 అంటే 1, వన్ టైం రిపీట్ అవుతుంది ఇది. సెకండ్ టైం జే వాల్యూ 4 అయినప్పుడు 5 మైనస్ 4 అంటే 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 అంటే ఈ లూప్ 2 టైమ్స్ రిపీట్. థర్డ్ టైం 5 మైనస్ జే అంటే 5 మైనస్ 3 అంటే 2, 2 ప్లస్ 1. సో చూద్దాం ఒకసారి. ఐ థింక్ దీన్ని ఓకే, ఇక్కడ నేను ఐ ప్రింట్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ, ఇఫ్ ఐ ప్రింట్ జే, ఇట్ విల్ గివ్ యూ ద రైట్ ఆన్సర్. ఐ థింక్ వీ గాట్ దిస్. ఎస్. అయితే మీరు జే ఈజ్ ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు ఇది కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది 2-3 రకాల ఆన్సర్స్ ఉండొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ, ఈ యాక్టివిటీ చేసి చూడండి. తర్వాత ఫస్ట్ 5 రావాలి, తర్వాత 5 4 రావాలి. దెన్ దెన్ యూ హ్యావ్ టు చేంజ్ లిటిల్ బిట్. సో ఐ ఈవెన్ ఇక్కడ ప్రింట్ చేయాలి అని అంటే ఐ వాల్యూనే ప్రింట్ చేయాలి, బట్ ఐ వాల్యూ షుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 5 అండ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు greater than or equal to 5 minus I greater than or equal to okay. 1 minute. I less than or equal to 5 minus g అంటే ఫస్ట్ ఓకే ఓకే రిలాక్స్, కరెక్ట్. ఫస్ట్ టైం మనకు లోపల ఉన్న లూప్ వన్ టైమే రిపీట్ అవ్వాలి అంటే లెటస్ చేంజ్ ద అవుటర్ లూప్ ఇన్ ద నార్మల్ వే. I is equal to 1, I less than or equal to 5, j plus plus. So I is equal to 5. I is equal to 5 నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. సో I minus j is అంటే ఈ లూప్ ని, ఈ జే లూప్ ని, ఐ లూప్ ని, లోపల ఉన్న ఇన్నర్ లూప్ ని నేను వన్ టైమే రిపీట్ చేయాలమ్మా. ఓన్లీ వన్ అంటే ఐ టైమ్సే రిపీట్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. I is equal to 1, I less than I less than or equal to j, I plus plus. That's okay. సో ఇప్పుడైతే మనకి ఇదే ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రింట్ చేసే వాల్యూ మాత్రం మారాలి కదా. ఫస్ట్ మనకి 5 రావాలి. సో ఐ వుడ్ లైక్ టు టేక్ 5 మైనస్ ఐ ప్లస్ 1. ఎస్, దిస్ ఇస్ వాట్ లుకింగ్ ఫర్. సో మీరు ఐ వాల్యూ 0 నుంచి తీసుకుంటే ఈ ప్లస్ 1 కూడా అవసరం లేదు.
బట్ ఓకే, ఐ లెస్ దాన్ జే అని పెట్టండి. ఓకే, ఫైన్. మీరు కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఇంతకు ముందు చెప్పిన సింటాక్స్ బెటర్ అయి ఉండొచ్చు. ఈ రకంగా మీరు ఈ ప్యాటర్న్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టార్ ప్యాటర్న్ అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు, ఈజీయే. నెక్స్ట్ నేను వీటికంటే ముందు నేను ఈ ప్యాటర్న్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఆహా, కాలేదు కాలేదు, ఒక్క నిమిషం. యా, లెట్ మీ షో యూ విచ్ ప్యాటర్న్ ఐ నీడ్ టు షో. యా, దిస్ వన్. సో దీనికోసం మనం కొంచెం జాగ్రత్తగా థింక్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ అవర్ టార్గెట్ ఈస్. జస్ట్ ఎ మినిట్. సో లెట్ us టార్గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్ కనుక మనం ప్రింట్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అర్థం చేసుకోవాలి. ట్రిక్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం ఒకటే స్టార్ ప్రింట్ అవ్వాలి కాదనట్లేదు, కానీ దానికంటే ముందు కొంత గ్యాప్ రావాలి. దీన్ని మనము ప్రింట్ చేయడానికి స్పేసెస్ వాడుతూ ఉంటాం అన్నమాట. సో స్పేసెస్ అంటే ఏంటి, ఎలాగా అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. ఉమ్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్, ఇది ఒక స్పేస్. అంటే మనకి ఫస్ట్ రో ప్రింట్ అయ్యేటప్పుడు 4 స్పేసెస్ కావాలి, 1 స్టార్ కావాలి. సెకండ్ రో ప్రింట్ అయ్యేటప్పుడు 3 స్పేసెస్ కావాలి, 2 స్టార్స్ కావాలి. థర్డ్ రో ప్రింట్ అయ్యేటప్పుడు 2 స్పేసెస్ కావాలి, 3 స్టార్స్ కావాలి. ఫోర్త్ రో ప్రింట్ అయ్యేటప్పుడు 1 స్పేస్ కావాలి, 4 స్టార్స్ కావాలి. లాస్ట్ రో ప్రింట్ అయ్యేటప్పుడు 0 స్పేసెస్, 5 స్టార్స్. ఇది లెక్క. మనము ఈ రకంగా ప్రింట్ చేయాలి అని అంటే మన దగ్గర కోడ్ ఎట్లా ఉండాలి. సో లెట్ us సీ దట్. నేను ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. క్లియర్ ఆల్ మై డ్రాయింగ్ అండ్ క్లోజ్ ఇట్ అండ్ లెట్ మీ రైట్ ద కోడ్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను సేమ్ ఆ స్టార్స్ని ప్రింట్ చేయడానికే తీసుకుంటాను. j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్. ఇక్కడ కూడా i ప్రింట్ చేద్దాం. సో దిస్ ఇస్ అ రెగ్యులర్ అవుట్పుట్, రైట్? మనకు ఒక్కొక్కటే కావాలి అని అనుకుంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j వరకు మాత్రమే ప్రింట్ చేస్తే మనకి ఈ రకంగా వస్తుంది. ఇది బాగుంది, ఇక్కడ వరకు బాగుంది, కానీ ఇక్కడ మనకి స్పేసెస్ రావాలి కదా, అది ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ స్పేసెస్ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇంకొక ఫర్ లూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఫర్ తీసుకుని ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ i అంటాం, సారీ j. సో j 1 అయినప్పుడు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా, ఇది j 2 అయినప్పుడు 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో k ప్లస్ ప్లస్. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్, ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ స్పేస్ కావాలి. స్పేస్ అంటే మీరు ఇట్లా పెట్టకండి, %NVSP అని పెట్టండి. ఇలా పెట్టగానే మీకు ఒక విచిత్రం కనపడుతుంది. అది మీకు బాగా నచ్చుతుంది, కానీ అది కాదు కదా ఆన్సర్ మనకి. ఇదిగో, వావ్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా వచ్చేసింది, వావ్ అని అనుకుంటున్నారు. అది కాదు కాదు కాదు, అసలు ఇది యాక్సిడెంటల్ గా వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనము 4 స్పేసెస్ పెట్టినా సరే మనకి ఎందుకు ఇక్కడ 3 కనపడుతున్నాయి లేదా 2 కనపడుతున్నాయి అంటే 1 లెటర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్పేసెస్ అనమాట జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ యూఐలో. కాబట్టి మీరు ఒక్క లెటర్ ప్రింట్ చేసే ముందు 2 స్పేసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇస్ దట్ క్లియర్? ఎస్. సో మీకు ఇంకా కొంచెం బాగా కనపడాలి అని అంటే నంబర్ తర్వాత కూడా ఒక స్పేస్ ఉంచండి. సో ఇక్కడ ప్లస్ పెట్టి %NBSP అని కనుక యూస్ చేస్తే, %NBSP అని యూస్ చేస్తే మీకు ఓకే, నేను చెప్తాను. ఇక్కడ 2 స్పేసులు తీసుకున్నప్పుడు మనకి ఇలా కనపడుతుంది. సో టోటల్గా 4 స్పేసెస్ తీసుకోండి.
సో మీకు కొంచెం క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఆ స్పేసెస్ అడ్జస్ట్ చేసుకోవడమే మనకు నేర్చుకోవాల్సింది. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ద స్టార్. సో యూ విల్ గెట్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దట్స్ ఇట్. సో ఫస్ట్ మనకి 5 స్టార్స్ కావాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి సింగిల్ స్టార్ కావాలనుకో, అప్పుడు ఎట్లా చేస్తాం? సో ఫస్ట్ 5 స్టార్స్ అని అన్నప్పుడు కే షుడ్ బి స్టార్టింగ్ విత్ 5 అండ్ కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే. సో దట్ జే -1 అని పెట్టు, కే మైనస్. సో ఫస్ట్ కేలో 5 ఉంటుంది. మీరు 4 తీసుకుంటే బెటర్ ఏమో, 4 తీసుకోండి. ఫస్ట్ కేలో 4 ఉంటుంది. అలా దిగుతూ దిగుతూ, అంటే కేలో 4 ఉన్నప్పుడు 4 ఈజ్ గ్రేటర్ దాన్ జే అంటే ఎంత? 1, 1 - 1 0, కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి 0 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు జేలో 2 ఉంటుంది కాబట్టి 2 - 1 1. అప్పుడు 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు, అలా కాదు, అలా కాదు. సో ఫస్ట్ టైం మనకి ఎన్ని రావాలి? జే నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలమ్మా స్పేసెస్. సో కే ఈజ్ ఈక్వల్ టు 0, కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే కే ప్లస్ ప్లస్. సో ఫైన్, మనకి ఏదైనా తేడా వస్తే నేను చెప్తాను. ఇక్కడ జే -1 చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక్కసారి కూడా రాకూడదు. కే కే ఈజ్ ఈక్వల్ టు 1. ఫైన్, ఇక్కడ మీకు ఆ స్పేస్ కనపడుతుంది. దట్స్ ఫైన్, రైట్? కాకపోతే నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎక్కువ అయిపోతున్నాయి రాను రాను. సో నెంబర్ ఆఫ్ స్టార్స్ తగ్గాలి. సో ఫస్ట్ టైం మనకి 5 రావాలి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ టైం 5 రావాలి, తర్వాత 4 రావాలి. 5 మైనస్ జే. సో జే మైనస్ మైనస్. ఓకే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 5. అసలు ఒక్కసారి కూడా రాలే. వాట్ హ్యాపెండ్ హియర్? ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే. దిస్ వెంట్ టు ఇన్ఫైనైట్ లూప్. అందుకనే మనకి స్టాప్ చేసేయడం బెటర్ దాన్ని. ఎందుకు ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిందో చూద్దాం. వెదర్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ కే ఆర్ జే. ఐ థింక్ జే, సారీ, ఐ వాల్యూ, ఐ బేస్ చేసుకుని ఐ ఈజ్ ఈక్వల్ టు 5. 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 - 1. ఓకే. ఫైన్. సో స్టార్ ప్రింట్ అవుతుంది. జే వాల్యూ, ఐ వాల్యూ 4 అవుతుంది. ఓహోహోహో, ఇక్కడ జే ఇచ్చేసాను. నౌ ఇట్ విల్ బి దేర్. ఓకే. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. ఓకే. యప్, సారీ, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అని అన్నప్పుడు జే వాల్యూ ఫస్ట్ 1 ఉంటుంది, 1 వరకు రిపీట్ అవుతుంది, 2 వరకు రిపీట్ అవుతుంది, 3 వరకు రిపీట్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇట్లా మనం రివర్స్లో కూడా మనము మన స్టార్స్ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా గుర్తుపెట్టుకుని చెప్పట్లేదు, మీతో పాటు లైవ్లో
మీతో నేను చెప్తూనే నేను డెవలప్ చేస్తున్నాను దీన్ని. మీరు కూడా అలాగే చేయాలి. ఎన్ని అని గుర్తుపెట్టుకుంటాం. మనకెప్పుడు కూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. కొత్త కొత్త ప్యాటర్న్ అడుగుతారు. అప్పుడు మనము డైనమిక్‌గా మనం క్రియేట్ చేయాలి తప్ప, మనం కూడా టైం తీసుకుంటే మాత్రం కుదరదు. అక్కడ ఏదో గుర్తుపెట్టుకుంటానంటే మాత్రం ఏదో రాయబోతూ ఉంటాం అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ దాంట్లోనేమో మనకి ఒక్క నిమిషం. ఇది కూడా కాదు కదా! ఆ! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మనకి 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ 2 ప్యాటర్న్స్‌ని కలిపి మనం ఒక ప్యాటర్న్ చేయాలి. టోటల్‌గా 4 పార్ట్స్ రావాలి. సో, వి హావ్ టు అండర్‌స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనంటే, ఓహో! ఓకే. మనము టాప్ ట్రయాంగిల్ అన్నా తీసుకుందాం. లేకపోతే మీరు ఈ రెండిటిని కలిపి యాడ్ చేసేదన్నా తీసుకుందాం. సో, ఫస్ట్ మనకి 1 స్టార్, తర్వాత 2 స్టార్స్, 3, 4, 5 తర్వాత మళ్ళీ 4, 3, 2, 1 అంటే ఐ యామ్ ట్రైయింగ్ ఫర్ థిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్‌ని మనం ఎట్లా చేద్దాం? ఓకే. మీకు స్పేసెస్ రావడం కరెక్టే. కే వాల్యూలో ఈ స్పేసెస్ రావడం కరెక్టే. నేను ఒప్పుకుంటా. మనం టాప్ ఆహ్, ఈజీగానే ప్రింట్ చేయొచ్చు మనం. కాకపోతే మనం కిందది ప్రింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాం. రైట్? ఫస్ట్ పైది ప్రింట్ చేసేద్దాం. పైది ఎట్లా ప్రింట్ చేస్తాం? I is equal to 1, j is equal to 1, j less than or equal to 5, k is equal to 1, k less than or equal to, yeah, 5 minus 10. Sorry, 5 minus j k plus plus. స్పేసెస్ వస్తాయి మనకి. స్పేసెస్ వచ్చిన తర్వాత మనకి I is equal to 1, I less than or equal to j I plus plus, so that it will print me this way. ఇప్పుడు నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? కింద పార్ట్ కావాలి. అంటే టోటల్‌గా మనకి ఐ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ట్రై టు అండర్‌స్టాండ్ దట్ పాయింట్. టోటల్‌గా ఐ అనేది 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నాట్ ఫర్ 5 టైమ్స్. కదా! సో, నేను దీన్ని కొంచెం వేర్ n ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటా నేను. 10 నాకు 2 చోట్ల కావాలిది. ఓకే. 10 అని తీసుకున్నాను. దీని కిందది తీసేసేయండి. ముందైతే 10 రోస్ వస్తున్నాయి కదా! రైట్. సో, 10 ఒక్క నిమిషం. దాన్ని అలాగే ఉంచి చెప్తాను. నెక్స్ట్ మనం ప్రింట్ చేసేటప్పుడు రిపీట్ అవ్వడానికైతే అవుతది. నేనిప్పుడు 10 వరకు రిపీట్ చేస్తే హ్యాపీగా 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే జే వాల్యూ 5 అవుతుందో అప్పటినుంచి మనకి ఒక ఎక్స్‌ట్రా థింగ్ మైనస్ అవుతూ రావాలి. ఎందుకంటే ఇక్కడ జే వాల్యూ 5 అయిపోయింది కదా! సో, 5 అయిపోయినప్పుడు నెక్స్ట్ టైమ్ ఈ కే అనేది మనకి మళ్ళీ పెరగాలి. ఐ మీన్ టు సే స్పేసెస్ పెరగాలి, స్టార్స్ తగ్గాలి. స్పేసెస్ పెరగాలి, స్టార్స్ తగ్గాలి. స్పేసెస్ ఎన్ని పెరగాలి? 1 స్పేస్ పెరగాలి. స్టార్స్ ఎన్ని తగ్గాలి? 1 స్టార్ తగ్గాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే, వేర్ t ఈజ్ ఈక్వల్ టు 0 అని టెంపరరీగా ఒక వాల్యూ పెట్టుకుంటా. నేను చాలా ఇంటెలిజెంట్‌గా ఇఫ్ j ఈజ్ ఈక్వల్ టు 6 అయిందనుకో, అప్పుడేం చేద్దామంటే tని 1 చేద్దాం. అండ్ దెన్ ఇప్పుడు kకి ఆ 1 యాడ్ అవ్వాలి. సో, ఇక్కడ tని ప్లస్ చేసుకుంటాను. ఇక్కడ tని మైనస్ చేస్తాను. సో, ఇక్కడ 10 టైమ్స్ రిపీట్ చేస్తే ఏం జరిగింది? ఓకే. హ్మ్.
ఇక్కడ ఏం చేద్దామంటే నేను 2-3 చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నా. వన్ ఈస్ ఇక్కడ జే ఈక్వల్ టు 6 అయినప్పుడు కాదు, జే కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 అయినప్పుడల్లా టీని 1 చేసుడు కాదు, టీని చేయడం కాదు, టీని ప్లస్ ప్లస్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ కూడా ఇక్కడ టీని ప్లస్ ప్లస్ చేసినప్పుడు జే మైనస్ టీ అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ 3 తర్వాత అదే 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, తర్వాత 3 స్టార్స్ ఇట్లా అవ్వాలి కదా ఒక స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత. కాకపోతే ఏమవుతుందంటే జే వాల్యూ టీ వాల్యూ రెండు ఒకటేసారి ఇంక్రిమెంట్ అవుతున్నాయి కదా. సో జే వాల్యూ టీ వాల్యూ రెండు ఒకటేసారి ఇంక్రిమెంట్ అయ్యేసరికి మనకి 10 మైనస్ 1 2 3 ఎప్పుడు కూడా ఆ వాల్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది 6 మైనస్ 1, తర్వాత 7 మైనస్ 2, తర్వాత 8 మైనస్ టీ. జే వాల్యూ పెరుగుతుంది, టీ వాల్యూ పెరుగుతుంది. సో 2 ఇంటూ టీ అని అన్నాం అనుకో, అప్పుడు మీకు కొంచెం మీనింగ్ ఉంటుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ స్టార్ని ప్రింట్ చేయమని కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అడిగాడు. ఓకే, ఇది ఇది ఒక లెవెల్కి ఇది అయిపోయింది. సో ఇప్పుడు కరెక్ట్గా మనకి జే పెరుగుతున్నప్పుడు 2 టైమ్స్ టీ పెరుగుతుంది కాబట్టి హ్యాపీగా మనకి ఒక్కొక్కటి తగ్గుతుంది. ఇప్పుడు రెండోది ఇక్కడ కూడా ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే 2 ఇంటూ టీ తీసుకోండి. సో దాట్ మనకి ఇక్కడ ఒక స్టార్ ఇలాగా మనము ఈ రకంగా కూడా మనం స్టార్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, యా. మరి ఇప్పుడు డైమండ్ ఎట్లా ప్రింట్ చేయాలి, దట్ ఈస్ అనదర్ కేస్ కదా. డైమండ్ రావాలి అని అంటే మనకి ఫస్ట్ 1 స్టార్ ఉండాలి, తర్వాత 3 స్టార్స్ ఉండాలి, తర్వాత 5 స్టార్స్ ఉండాలి, తర్వాత 7 స్టార్స్ ఉండాలి, తర్వాత 9 స్టార్స్ ఉండాలి. అది ఆలోచించండి. తర్వాత మళ్ళీ ఎన్ని స్టార్స్ ఉండాలి. సో ఫస్ట్ ఎన్ని ఉండాలి, 1 స్టార్ ఉండాలి, తర్వాత 3 స్టార్స్ ఉండాలి. టోటల్లీ వీ నీడ్ 3 స్టార్స్. సో ఫస్ట్ ఆ పర్టికులర్ ప్యాటర్న్కి వద్దాం మనం. స్పేసెస్ గురించి ఏముంది, స్పేసెస్ తోటి కాదు, మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఫస్ట్ టైం 1 స్టార్ తర్వాత 3 స్టార్స్ రావాలి మనకి. అలా ఎలా వచ్చేస్తుంది అంటే 3 వరకు రావాలి. ఓకే, సో నెక్స్ట్ వి విల్ సీ దట్ వన్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ లోపల బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ వీడియో చూడండి. నేను యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ డైమండ్ కోసం నేను ట్రై చేశాను, కానీ నాకు ఇంకొక వేరే డైమండ్ వచ్చింది రండి. అంటే ఈ ఈ రకమైన డైమండ్ అంటే ఓకే, సరే నేను చెప్తాను ఏమైపోయింది అని అంటే. డైమండ్ అనేది కొంచెం పొడుగా ఉంటుంది కదా ఇట్లా. ఇక్కడ ఏమైంది అని అంటే ఫస్ట్ టైం 1 స్టార్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, అంటే 2 స్టార్స్ ఉన్నాయి. కానీ నేనేం చేస్తున్నాను అని అంటే నీకు జస్ట్ ఇప్పుడే కదా చెప్పింది లాజిక్ ఏంటి. ఫస్ట్ 1 స్టార్, తర్వాత 3 స్టార్స్ అని అన్నా, తర్వాత 5 అట్లా. సో ఐ వాల్యూ ఎప్పుడైతే మనకి ఈవెన్ అవుతుందో అక్కడ ఈవెన్ రోస్ అన్నిటిని స్కిప్ చేద్దాం అంటున్నాయి. చూద్దాం, ఐ వాల్యూస్ని స్కిప్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది అంటే ఈవెన్ జే వాల్యూ కనుక ఇఫ్ జే మాడ్యులస్ 2 అంటే ఈవెన్ రోస్ని స్కిప్ చేశాను, జే మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది స్కిప్ చెయ్యి అనడానికి నా దగ్గర ఒక కీవర్డ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూ. కానీ దీనివల్ల మీకు డైరెక్ట్ ఆన్సర్ అయితే రాదు. ఫస్ట్ 1 స్టార్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 5 స్టార్స్ వచ్చిన తర్వాత అవే 5 కంటిన్యూ అవుతుంది. ద రీజన్ ఈజ్ ఈ టీ పెరగదు ఇంకా. సో మీరు మనకి ఈవెన్ రో అయినా ఆడ్ రో అయినా టీని రైట్ టైంలో పెంచాలి, లేకపోతే కుదరదు అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గానే వచ్చింది నాకు ఆన్సర్, కాకపోతే రైట్ సైడ్ రాలేదు కదా. రైట్ సైడ్ కూడా రావాలంటే ఫస్ట్ టైం మనకి 3, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1 కరెక్ట్. కాకపోతే ఏమైందంటే ఇక్కడ స్పేసెస్ ఎక్కువైపోయింది. సో ఆ స్పేసెస్ని కొంచెం తగ్గించుకోవాలి మనం, తీసుకుంటే మీకు కరెక్ట్గా షేప్లోకి వస్తుంది. సీ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైమండ్ కైండ్ ఆఫ్ షేప్. దట్స్ ఓకే. మనం
1 2 3 4 5 అండ్ దెన్ 4 5 అట్లా 4 3 2 1 అట్లా కూడా తెద్దాం మనము. ముందైతే ఇది చేసాం. ఇప్పుడు నాకు అట్లా కాదు సార్, కొంచెం పెద్దగా రావాలి అని అనుకుంటే యూ జస్ట్ ఇంక్రీజ్ ద ఎన్ వాల్యూ టు 20. ఓకే, నేను ఇక్కడ ఓకే ఎన్ వాల్యూ టు 20, జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అండ్ ఇక్కడ కూడా 10 తీసుకోండి. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఇట్ విల్ షో యూ అ బిగ్గర్ పిక్చర్, లార్జర్ పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ టైం మనం కొంచెం ఏం ఆలోచించాలి అని అంటే, ముందు మీరు స్పేసెస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. స్పేసెస్ ఎంతసేపు సార్, ఎలాగన్నా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ద బిగ్గర్ థింగ్ ఈజ్ ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అనేది ఇంపార్టెంట్. సో ఇది తీసుకోవాలి అంటే ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ అగైన్ 4 3 2 1 ఇట్లా రావాలి మనకంటే మనం ఏం చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్. సో తర్వాత స్పేసెస్ గురించి ఆలోచిద్దాం. ముందు దాన్ని అచీవ్ చేసేద్దాం. దాన్ని మనం అచీవ్ చేసేద్దాం. అచీవ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనం స్పేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో హౌ షెల్ వి డూ దట్? ఒక స్టేజ్కి పెరిగిన తర్వాత తగ్గాలి కదా. సో ఇది బాగానే ఉంది కానీ ఇది తీసేసేయి. నేను ఇలాగే ఉంచుతానంటే ఉంచండి. ఇది మంచి ఓకే, ఎలాగో వీడియోలో ఉంది కదా, ప్రాక్టీస్ చేసుకోండి. సో 10 నేను ఎందుకు ఎన్ని తీసుకున్నాను సంబంధం లేదు, ఊరికే అది యూజ్ చేస్తున్నాను. 5 చేస్తే మనకు అవుట్పుట్ ఈ రకంగా వస్తుంది. 1 2 3 4 5. తర్వాత నెక్స్ట్ నాకు 5 తర్వాత నాకు స్టార్స్ తగ్గాలి. ఇన్ని రాకూడదు. అంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ జే మైనస్ ఓకే ఓకే, నెంబర్ ఆఫ్ స్టార్స్ తగ్గాలి మనకి. ఇక్కడ జే వాల్యూ 10 వరకు నేను ఇందాక జస్ట్ చిన్న చేంజ్ చేశాను కదా. జే వాల్యూ 5 అయిపోయేసరికి మనం ఆటోమేటిక్గా తగ్గించేసుకోవాలి కదా. కెన్ యూ సీ దిస్ నౌ? అంటే టీ వాల్యూ పెంచుకుంటూ పోవాలి. 5 నుంచి టీ వాల్యూ పెంచుకుంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ స్టార్స్ తగ్గిపోతుంది ఆఫ్టర్ 5th రో ఆర్ 4th రో. ఓకే, సో ఇట్లా మనము యూ కెన్ క్రియేట్ ఏ ట్రయాంగిల్ లైక్ దిస్. కొంచెం మీరు ఇంకా బిగ్ షేప్లో కావాలి అని అనుకుంటే యూ కెన్ డూ దట్. ఎక్కువ నెంబర్ ఆఫ్ 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వట్లేదు. సో ఇక్కడ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాం అనుకో. సో ఇప్పుడు చూస్తే మీకు ఎలా వస్తుంది. కానీ ఫైనల్గా మనము ఈ పర్టికులర్ ఎంటైర్ ఈ బిగ్ వీడియోలో ఫైనల్గా మనం ఒక అచీవ్ చేయాల్సింది ఏంటంటే ఇది అనమాట. అంటే మనకి ఎప్పుడు ప్రింట్ అవ్వకూడదు అనేది కూడా ఇంపార్టెంటేనండి. సో ఇక్కడ ఫస్ట్ రోలో మనకి జే వాల్యూ 1 అయి ఉన్నప్పుడు మనకు అది ప్రింట్ అవ్వాలి. అలాగే జే వాల్యూ ఐ అయినప్పుడు కూడా మనకి ప్రింట్ అవ్వాలి. మిగతా టైంలో ప్రింట్ అవ్వకూడదు. సో హియర్ ఐ విల్ రైట్ ఇఫ్ ఐ వాల్యూ 1 అయినప్పుడు అండ్ ఐ వాల్యూ ఈ పర్టికులర్ వాల్యూ అయింది మాత్రమే ప్రింట్ అవ్వాలి. అండ్ ఆర్ 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 ఐ ఈక్వల్ టు ఈ పర్టికులర్ వాల్యూ అయినప్పుడు, అంటే లాస్ట్ టైం అయినప్పుడు మాత్రమే మీరు ఈ పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేయండి. సో హియర్ ఇవన్నీ ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే, లెట్ us see why they have entered into the infinite loop. ఇక్కడ నేను కరెక్ట్గానే రాస్తున్నాను. లెట్ us see. ఇక్కడ చూడండి,
ఈ జే వాల్యూని నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఏదో సంథింగ్ సమ్ స్మాల్ మిస్టేక్ ఐ హ్యావ్ డన్. అదర్ దాన్ దట్ నథింగ్ ఈస్ దేర్. ఐ వాల్యూ 1 అయినప్పుడు లేదా ఐ వాల్యూ మేబీ నేను జే తోటి కంపేర్ చేసినట్టున్నాను. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఐ వాల్యూ జే మైనస్ 2 ఇంటూ టీ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ ఓన్లీ మాత్రమే నేను ప్రింట్ చేస్తాను. మిగతా టైంలో ప్రింట్ చేయను అన్నప్పుడు కరెక్ట్గానే వచ్చింది నాకు అవుట్పుట్. కరెక్ట్గా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది కానప్పుడు మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ యాంపర్సెంట్ ఎన్బిఎస్పి అంటే ఈ స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలి కదా. ఇది సో నౌ ద స్పేసెస్ ఆర్ దేర్. ఈ రకంగా మనము మనకు కావాల్సిన షేప్స్లో నుంచి తెచ్చుకోవచ్చు. ఇవి జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చినాయి అనుకోండి, నేను చెప్పిన లాజిక్ తోటి మీరు సేమ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వస్తుంది. ఇలాగే మీకు ట్రైనింగ్ కంప్లీట్గా కావాలి అని అంటే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సిరీసెస్ని ప్రాక్టీస్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ ట్రై టు కమెంట్ గుడ్ థింగ్ అబౌట్ ద వీడియో అండ్ తప్పకుండా షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.